వచ్చినప్పుడు మరి అమ్మకి ఎవరో పాస్టర్ గారు చెప్పారంట. ఎందుకంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటి పక్కన పోర్షన్ ఖాళీ అయితే ఫ్యామిలీతో వచ్చాడు. అతను అమ్మకి చెప్పాడు ఏమని అంటే, మరి పిల్లని ఇంత బాగా పెంచుకున్నారు, మరి మా ఫ్రెండ్ భాస్కర్ ఉన్నాడు అత్తయ్య గారు, చాలా బాగా చూసుకుంటాడు, ఆస్తి లేదనే కానీ చాలా బుద్ధిమంతుడు. ఈ మాట నాన్నగారిని మా అమ్మ అడిగితే నాన్నగారు స్లాబ్ తగిలి కింద పడ్డారు. ఏంటి అంటే ఆస్తి లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ వంశం చాలా పెద్దది, వాళ్ళ ఆరుగురు అన్నదమ్ములు అందరు బాగుంటారు చక్కగా కలిసిపోయి, కానీ ఆస్తిపాస్తులు లేవు వాళ్ళకి. దాన్ని బట్టి ఒప్పుకోలే నాన్నగారు, అసలు ఒప్పుకోలే. అమ్మ ప్రార్థన చేసి ఒప్పించి మరి కొట్టడానికి కూడా వచ్చారు నాన్నగారు. అలాంటి వాళ్ళకి ఇస్తామా పిల్లని అని. అప్పుడు నేను ఇంటర్ అయిపోయింది, అంతే చిన్నగానే ఉండేదాన్ని. మరి జీవం గల దేవుడి కృపలో ఏదైనా దైవ ప్రణాళికలో మా ఇద్దరికి దేవుడు నిర్ణయించాడు కనుక మరి ఆ పెళ్లి జరిగింది. ఎందుకంటే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఐశ్వర్యవంతురాలుగా కొంచెం లగ్జరీగానే ఉన్నా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి మా హస్బెండ్ది చాలా తక్కువ ఉద్యోగం, మరి దాన్ని బట్టి కాస్త ఎంత సౌకర్యంగా లేదు. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు నా పెళ్ళి 30 సంవత్సరాలు, ఇప్పటి వరకు కూడా మేము పోట్లాడుకోవటం కానీ, ఇది లేదు అది లేదు అనుకోవటం కానీ, గిల్లి కజ్జాలంటారే అవి కూడా లేవు. అర్థమైందా? మరి జీవం గల దేవుడు అప్పుడు అలానే చూసేవారు. బుద్ధిమంతులు, పెద్ద ఫ్యామిలీ, అన్నదమ్ములందరూ కలిసి ఉండాలి, ఇట్లా చూసేవాళ్ళు. ఇప్పుడు అయ్యేం లేవు. పెళ్ళి అవటం రెక్కలు ఎగరేసుకుని నేను నా భర్త, అది కరెక్ట్ కాదమ్మా. పెళ్లి అనేది చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో అందరితో కూడా కలిసిమెలిసి ఉండటం అనేదే దైవవాక్యం చెప్తుంది. మరి అప్పుడు ఏమీ లేదు. కానీ ఆ లేదు అనేటువంటి ఎప్పుడు నాకు అనిపించలా. అంటే తను చూపించేటువంటి ప్రేమ ముందు, తను చూపించేటువంటి ఆప్యాయత ముందు మరి నేను అంత ఉన్నతమైన కుటుంబంలో నుంచి ఇంత లేని వాడిని ఎందుకు చేసుకున్నా అనే ఆలోచన కూడా ఎప్పుడు నాకు రాలా. మరి అలా చూస్తుండగానే జీవము కలిగిన దేవుడు మమ్మల్ని కాదు, మాతో పాటు వాళ్ళ 6 అన్నదమ్ముల్ని కూడా దేవుడు చాలా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అందుకని వివాహ బంధాలన్నీ ఎలా ఉండాలి అంటే బంధుత్వాలను కలుపుకునేటట్లుగా ఉండాలి, బంధుత్వాలను పెంచుకునేటట్లుగా ఉండాలి. కానీ అసమాధానంతో దైదా నేను నా భర్త నా పిల్లలు అని గిరిగీసుకునేది వివాహ బంధం కాదు. అందుకనే మరి ప్రతి కోడలు కూడా తన యొక్క అత్తమామలు తల్లిదండ్రులుగానే చూసుకోవాలి, ప్రతి అల్లుడు కూడా తన అత్తమామలు తల్లిదండ్రులుగానే చూసుకోవాలి. ఒకరిని ఒకరు గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే ఆ కుటుంబం చాలా క్షేమస్థితిలో ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పెళ్లి చేసిన మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళని చూసి. అవునా? మరి జీవం గల దేవుడు కనికరంలో ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. జీవం గల దేవుడు కనికరంలో మరి వధువు వరుడు ఇద్దరు కూడా ఆ వివాహం మా ఇద్దరికి ఇష్టమే అని మన ఇద్దరి ముందు ఒప్పుకున్నారు. ఇది సరిపోదు. అర్థమైందా? ఎందుకు అంటే వధువు వాడికి ఇష్టమైతే ముడేసేయడం అది పెళ్ళి అందరూ. అర్థమైందా? వధువు తరపున బంధువులు తల్లిదండ్రులు, వరుడు తరపున బంధువులు తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవాలి. అప్పుడే ఆ వివాహానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది. అందుకని పెళ్లి కొడుకు తరపున తల్లిదండ్రులు, లేకపోతే కనుక మేనమామ మేనత్త ఎవరైనా పెద్దలు, మరి మీరు మనస్ఫూర్తిగానే ఇష్టపూర్వకంగానే వివాహానికి ఒప్పుకుంటున్నారా? దేవుని స్తోత్రం. మరి అలాగే జీవము గల దేవుడి కృపలో మరి అల్లుడుగా మీకు ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాం. అవునా? మరి జీవం గల దేవుడి కృపలో మరి పెళ్లి కొడుకు తరపున వాళ్ళ పిన్ని బాబాయ్, పెళ్లి కొడుకు తరపున తల్లిదండ్రులు నలుగురు కూడా ఇష్టపూర్వకంగానే ఈ వివాహానికి ఒప్పుకుంటున్నారు. అందుకని మరి జీవం గల దేవుడి కనికరంలో మేమే మరి దేవుడి కృపలో ఇరు వర్గాలు కూడా సమ్మతితో ఉన్నారు. అవునా? మొదటిగా దేవుడి సాక్ష్యం, తర్వాత బంధువులుగా మన సాక్ష్యం. మరి ఇప్పుడు వస్త్రాలు తీసుకున్నామా? పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా ఎక్కడెక్కడు పెరిగి సకనైన జంటగా ఈ దొరకటగుటేమిటు దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఇది దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడు పుట్టి ఎక్కడెక్కడు పెరిగి ఓ యేసయ్యా నీ శరణమెంత దయనీయవో తలుసుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుసున్నది ఎంత దీనాది వేదమో ఓ యేసయ్యా శరణమెంత దయనీయవో తలుసుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుసున్నది ఈ సృష్టిలో ఈ లోకంలో నీ వాకిచ్చిన సత్యమయ్యా ఈ సృష్టిలో ఈ లోకంలో నీ వాకిచ్చిన సత్యమయ్యా ఆ సత్రములో నీకు సోటివలేమయ్యా ఎంత దీనాది దేనమో ఓ యేసయ్యా నీ శరణమెంత దయనీయవో తలుసుకుంటే నా గుండె తరబడి కరిగి కరిగి నీరగుతున్నది నిన్ను చూడాలి మరి అమ్మ తల్లి నడవలేక బడి బడి బాయనయ్యా నిన్ను చూడాలి మరి అమ్మ తల్లి నడవలేక బడి బడి బాయనయ్యా పశువుల బాకలో ప్రసవించే పశువుల బాకలో ప్రసవించే ఎంత దీనాది దేనమో ఓ యేసయ్యా నీ తలుచుకుంటే నా గుండె తడబడి స్తోత్రం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటారు ఎంతో మేలున్న ఈ బిడ్డల ఇద్దరు పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి అదే యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ వివాహంలో ఆయన అధ్యక్షతలో అన్ని కార్యక్రమాలు ఆయన తెలుసుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఆ యేసయ్య మన మధ్య ఉన్నారు. ఆయన వధూవరులిద్దరిని ఇరు కుటుంబాల వారిని ఆశీర్వదించడానికి వచ్చిన మనందరినీ కూడా ఆయన ఆశీర్వాదాలతో ఆశీర్వదించి మనం పంపిస్తుంది. ఒక కీర్తన ద్వారా ఆయన కనపరుచుకుందాం. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా బోధనలో మంచి బంధువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు బోధనలో మంచి బంధువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు చీకటి బ్రతుకులో నీవై వేలాది వందనాలు
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం కుమారని నేను శిరీషాను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణమును మన ఎడబావు వరకు దేవుడి పరిశుద్ధ నియమమును మేలు కొరకను కీడు కొరకను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని దేవుడి ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. శిరీష నేను మనోజ్ కుమార్ అను మిమ్మలను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము ఎడబాపు వరకు దేవుడి పరిశుద్ధ నియమమును చొప్పున మేలు కొరకైన కీడు కొరకైన కలిమి అందును లేమి అందును వ్యాధి అందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలమంతయు మీ యెడల నమ్మకముగా దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు ఆది సంబూతుడివి ఘనమైన తండ్రివి ప్రభు మీకు స్తోత్రాలు. దేవా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మహోన్నతమైన నీ గొప్ప కనికరంలో మేము అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా నీ బిడ్డలను ప్రేమించి ఘనకరంగా ఇటు వివాహ మహోత్సవాన్ని జరిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాతావరణ విషయంలో తెల్లవారుజామున నీ సన్నిధానంలో విజ్ఞాపన చేశాము నాయన. జీవము గల దేవుడి కృపలో దేవా ఏ విషయంలో కూడా మమ్మల్ని ఎందుకు అవమానానికి నువ్వు అప్పగించవు ప్రభు మీకు స్తోత్రాలు. అందుకనే భూమి మీద ఏది ఎంత సంపాదించుకున్నా సృష్టికర్త అయిన దేవుని యొక్క కృపాక్షేములు మాకు అవసరం ప్రభు మీకు స్తోత్రాలు. అవసరానికి దేవుడు కాదు, దేవుడు ప్రతి క్షణము అవసరం ప్రభు మీకు వందనాలు. అటు మహాగణిమని నీ గొప్ప కనికరంలో దేవా తల్లిదండ్రుల అంగీకారంతో దేవా మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో దేవా పరిశుద్ధాత్మ అధ్యక్షతలో తల్లిదండ్రుల అంగీకారంతో బిడ్డల అంగీకారంతో బంధువుల అంగీకారంతో సంఘము అంగీకారంతో జీవము గల దేవుడు కనికరములో యేసు నామం ప్రభావం కలిగిన యేసు నీకు స్తోత్రాలు. దేవా కృపగల మీ నామంలో 40 సంవత్సరాలు కుంటివాడు పుట్టిన దగ్గర నుంచి దేవా కూర్చోవటమే కానీ నిలబడటం నడవటం చేతగాని వాడు సృష్టికర్త అయిన దేవుడు ఎన్నుకున్న ప్రజలు యేసు నామంలో లే అనగానే గంతులు వేశాడు నాయన. ఏంటి హేతువు అని అడిగినప్పుడు యేసునామం ప్రభావమైనది, యేసునామం ఘనకరమైనది, యేసునామం గొప్పది, అన్ని నామంలోకి యేసునామం దేవా ప్రత్యేకమైనది అని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని నిరూపించారు. యేసు నీకు స్తోత్రాలు. అట్టి యేసునామమును ఆధారం చేసుకుని ఈ వివాహాన్ని ప్రభువా నీ కనికరాన్ని బట్టి నీ చిత్త ప్రణాళికలో చేస్తున్నాము కనుక దేవా నీ నామములో ఉన్న ప్రభావాన్ని బట్టి సమస్త దోషాలు యేసునామలో కొట్టివేయబడాలి, సమస్తమైన అసమాధానం యేసునామలో కొట్టివేయబడాలి. మహాగణుడైన దేవుడు కనికరములో యేసునామం సమాధానకరమైన
శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నమ్మకమైనది, బాధ్యత కలిగింది కనుక ఆ యేసు నామములో వీళ్ళిద్దరూ ప్రభువా భార్యాభర్తలుగా ఒకటవుతున్నారు కనుక వారి జీవిత కాలమంతా యేసు నామములో చేసిన ప్రమాణానికి నిబంధనకు కట్టుబడి మహాగణమైన దేవుడు కనికరములో నా తండ్రి నీకు స్తోత్రాలు దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవం గల దేవుడు కృపలో అట్టి వారి దాంపత్య జీవితాన్ని బట్టి అనేక మంది యవనస్తులు నేను స్తుతించున్నట్లుగా, అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నట్లుగా, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తానన్న వాగ్దానాలు నీ బిడ్డలు స్వతంత్రించుకుని దేవా జీవం గల దేవుని కృప చేత ఆశీర్వదింపబడిన శ్రేష్టమైన కుటుంబంగా ఎల్లప్పుడూ నీరు కట్టిన తోటలాగా పచ్చగా ఉండినట్లుగా దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించు. ఆమేన్. అందరూ చప్పట్లు కొడితే కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా. మనోజ్, శిరీష అను వీరు పరిశుద్ధ వివాహంకు సమ్మతించి దేవుని ఎదుటను సంఘం ఎదుటను దాన్ని గూర్చి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాము. దేవుడు జరిగించిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. అర్థమైందిగా? ఇంకా జీవితకాలం మొత్తం ఇద్దరు కలిసి ఉండాల్సింది. పిల్లలు పుడతారు, పెళ్లి చేసుకుంటారు. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు నాయన. అయా 2025 సంవత్సరము 9వ మాసము నా దేవా నీకు స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో నా దేవా అయా నా తండ్రి శిరీషను మనోజ్ను నా తండ్రి అయా సంఘపక్షంగా మీ సేవకురాల పక్షంగా పెద్దల పక్షంగా నా తండ్రి దేవా ఇరువురు ఒకటవుతూ ఉండగా దేవా నీకు స్తోత్రాలు నాయన. ఇది యెహోవా వల్ల జరిగిన కార్యమని నా తండ్రి మేమందరం విశ్వాసించిన తండ్రి అయా నీ సన్నిధిలో నా ప్రభువా ఒకటవుతున్న తరుణంలో నా తండ్రి ప్రార్థన పూర్వకంగా చేయు ప్రతి పని సఫలీకృతం చేస్తావని నా దేవా నీకు స్తోత్రాలు. మేము విశ్వాసం ఉంచి నా తండ్రి ఈ యొక్క వివాహ మహోత్సవంలో నా తండ్రి పాలు పంపులు పొందాము నాయన. నా నాయన నీవు ఇచ్చిన అధికారంతో నా ప్రభువా బిడ్డలను నా తండ్రి అయా ఇది మొదలుకొని నా ప్రభువా అయా నీ కనుదృష్టి నా తండ్రి ఆ బిడ్డల పైన నా తండ్రి తుది శ్వాస విడిసేంత వరకు నీకు నమ్మకంగా నా ప్రభువా ఇదిగో నా తండ్రి సంఘం ఎదుట చేసిన ప్రమాణానికి ఒకరి ఎడల ఒకరు హత్తుకొని జీవించినట్లుగా సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మనుషులు నా తండ్రి ఒకవేళ ఎడగొట్టాలని చూసినా అది నా తండ్రి ఇదిగో నా ప్రభు చేసిన ప్రమాణాన్ని బట్టి చేసిన ప్రార్థన బట్టి నా ప్రభు అయా నా తండ్రి వాటన్నిటి ఆలోచన విధానాన్ని అన్నిటిని తారుమారు చేసిన ప్రభు ఒకటిగా జీవించడానికి సహాయం చేయగలిగిన ఏకైక దేవుడు నీవేనని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రార్థన పూర్వకంగా బిడ్డలిద్దరు నా తండ్రి పాద చెంతకు చేరుస్తున్నాం ప్రభు. ఇదిగో నా తండ్రి వారు ఇరువురు నా తండ్రి ఒకరికొకరు అర్థం చేసుకుని నా తండ్రి అయా శ్రమ యందు బాధ యందు వేదన యందు ఆరోగ్యమందు అనారోగ్యమందు నా తండ్రి ఏది కలిగినా నా తండ్రి దేవా ఒకరు విడువక నా తండ్రి నీ ప్రమాణానికి కట్టుబడి జీవించినట్లుగా సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నా తండ్రి ప్రారంభం నుంచి నా తండ్రి ఇదిగో నా ప్రభా ఇంతవరకు నా తండ్రి నీకు మహిమకరముగా నీకు ఘనకరముగా నీ నామానికి నా తండ్రి గొప్పగా నా తండ్రి ఈ యొక్క వివాహమును జరిగించేవారిని నమ్ముచు విశ్వాసంతో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నా ప్రభా ప్రాముఖ్యమైన సమయంలో నా తండ్రి నువ్వు ఇచ్చిన అధికారంలో బట్టి నా ప్రభా బిడ్డల పైన నా తండ్రి హస్తములు చాపి నా ప్రభా అయా నా తండ్రి నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా ఈ అధికారం నువ్వు ఇస్తే తప్ప నా తండ్రి ఎవడు తీసుకోవటానికి నా నాయన పాత్రుడు కాదు ప్రభు. అందుకే నా తండ్రి నువ్వు ఇచ్చిన అధికారంతో నా ప్రభు అయా వధువరులు ఇద్దరు నా తండ్రి ఎందుకంటే నా ప్రభు ఆశీర్వాదానికి వారసుడు నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా చేసుకోగలిగిన దేవుడు నువ్వు నా ప్రభు అయా. అందుకే నా తండ్రి
నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి నా ప్రభువా, అయ్యా నా తండ్రి నీకు కృతజ్ఞులమైన తండ్రి నా నాయన, ఒక్కసారి నా ప్రభువా ఈ బిడ్డల పైన, ఈ గృహముల పైన, ఈరూరి గృహముల పైన, ఈరూరి బిడ్డల పైన నా తండ్రిని అయా కృపను కుమ్మరించండి, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి, నీ సన్నిధిని సహవాసమును తోడుగా ఉంచండి నా ప్రభువా. ఈ కుటుంబాల పక్షాన నా తండ్రి అయా ఇమానుయేలుగా మీరు తోడుని నడిపించిన ప్రభువా, ఇదిగో నా తండ్రి ముందున్న క్రమాన్ని కూడా నా తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొని ఉండారుగా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే. నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానే
మనమేగా ప్రేమని తెలిపిందే పరిచయం లేదని అడిగా ప్రేమంటే కలిసాంగా ఇకపై మనమేగా అందే వెతికిన దొరకని అర్థం ప్రేమదే అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే తెలియని నాలో యుద్ధమా లోన సంద్రమా లేదే పొంగుతున్నదే ఇంకేదో పేరు లేదుగా ఇంతే మాట్లాడుగా అంతే ఒప్పుకో మరి వింతేలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు పుట్టిందంటే నీతో తప్ప పోనే పోతే ప్రేమంతే కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగ జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో విహరిస్తా గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా నా సగము ఊపిరి పోగిస్తా అదరాల వానగా పంపిస్తా నీ గుండె నీడనే చేరిస్తా కడదాకా నీతో వస్తా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసా
పూసే చిరునవ్వెవరో నల్లనైన నా కనుపాప సంమోహనమయ్యేలా తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే. వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ళ గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే చిరుగాలికి రెప్పను ఎగిరే పుప్పొడిన నీపై వాల ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి జంట కలవగా జత మనసొకటున్నది అంటూ ఎటగాగినదో అనుకుంటూ ఇన్నాళ్ళకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే అవసరమే నీవే గడిచినమాయని హాయే నీ వల్లే మొదలాయే తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే తన కలలే చెప్పెను కదలే తన వైపే అడుగులు కదిలే తన గులుకు పలుకు మనసుల చేరి పొంగే అలలే. ఆకాశం అందిందా నేలంతా నవ్విందా ఉన్నట్టుండేదో మారిందా ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా కన్నుల్లో నింపే వీలుందా నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే ఏ నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే ఏ నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే గంధర్వం సఖీ మద పవనం తాను మల్లిక గంధర్వం తగ్గచణుతై మద పవనం తాను మనోహర నీల శోభయం నల్ల సమయమిదు సఖీ ఎన్న కేൾക്കൂ ചൊല്ലന നീല ശോഭയം നല്ല സമയമിതു സഖി എന്ന అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి కిందికి చూడమ్మా ఈ వేడ వీధి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి
కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే. బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా, లాలిస్తే తగ్గిపోతుంది బహుశా నీ మనసు ప్రేమ బానిసా. అయితే ముజ్జాగించుకుంటానే నిన్నే, నెత్తి నెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే, చెలి చెలి జాలి చూపవే. తడి చేసేద్దాం పెదవులని, ముడి వేసేద్దాం మనసులని, దాచేసుకుందాం మాటలని, దోచేసుకుందాం హాయిని. కాదంటానేంటి చూస్తూ నీ చొరవ, వద్దన్న కొద్ది చేస్తావు గొడవ, నీ నుంచి నేను తప్పుకోవడం సులువా, కౌగిళ్ళలోకి లాగవా. అమ్మో నువ్వు గడుసు కదా నీకు తెలుసు కదా, బయట పడవు కదా, పద పద ఎంత సేపిరా. వెలివేసేద్దాం వెలుతురుని, పరిపాలిద్దాం చీకటిని, పట్టించుకు. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసులకనే, గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. చీచి చేసి